అందరికీ నమస్కారము. తాళపత్ర నిధి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో పిప్లాదుడు గురించి తెలుసుకుందాము. ఉపనిషత్తును రచించిన జ్ఞాని, జన్మించిన 5 ఏండ్ల వరకు శని ప్రభావం ఉండకుండా చేసిన మహానుభావుడు మహర్షి దధీచి మృతదేహాన్ని శ్మశాన వాటికలో పిప్లాదుడు దహనం చేస్తున్నప్పుడు ఆయన భార్య తన భర్త యొక్క వియోగాన్ని తట్టుకోలేక సమీపంలో ఉన్న పెద్ద రావి చెట్టు రంధ్రంలో తన 3 సంవత్సరాల బాలుడిని ఉంచి ఆమె స్వయంగా చితిలో కూర్చుంది. ఈ విధంగా మహర్షి దధీచి మరియు ఆయన భార్య ఒకే చితిపై దహించుకుపోయారు. కానీ రావి చెట్టు యొక్క రంధ్రంలో ఉంచిన పిల్లవాడు ఆకలి మరియు దాహంతో ఏడుపు ప్రారంభించాడు. ఏమీ కనిపించకపోవటము, ఎవ్వరూ లేకపోవటంతో అతను ఆ రంధ్రంలో పడిన రావి చెట్టు పండ్లు తిని పెరిగాడు. తరువాత ఆ రావి ఆకులు మరియు పండ్లు తినడం ద్వారా ఆ పిల్లవాడి జీవితం సురక్షితంగా ఉంది. ఒకరోజు దేవర్షి నారదుడు అటుగా వెళ్ళాడు. నారదుడు రావి చెట్టు యొక్క కాండభాగంలో ఉన్న పిల్లవాడిని చూసి అతని పరిచయాన్ని అడిగాడు. నారదుడు, నువ్వు ఎవరు అని అడిగారు. ఆ అబ్బాయి, అదే నాకు కూడా తెలుసుకోవాలని ఉంది అని చెప్పాడు. నారదుడు, నీ తండ్రి ఎవరు అని అడిగాడు. ఆ అబ్బాయి, అదే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు నారదుడు తన దివ్య దృష్టితో చూసి ఆశ్చర్యపోయి, అబ్బాయి, నీవు గొప్ప దాత, మహర్షి దధీచి కొడుకువి. నీ తండ్రి అస్థికతో దేవతలు ఒక పిడుగుల అంటి ఆయుధాన్ని సృష్టించి వజ్రాయుధంతో రాక్షసులను జయించారు. మీ తండ్రి దధీచి 31 ఏళ్లకే చనిపోయారు అని నారదుడు చెప్పాడు. ఆ అబ్బాయి, మా నాన్న అకాల మరణానికి కారణమేమిటి స్వామి అని అడిగాడు. నారదుడు, మీ తండ్రికి శనిదేవుని మహర్దశ ఉంది. పిల్లవాడు నాకు వచ్చిన దురదృష్టానికి కారణమేమిటి స్వామి అని అడిగాడు. అప్పుడు నారదుడు, శనిదేవుని మహాదశ. ఈ విషయం చెప్పి దేవర్షి నారదుడు రావి ఆకులు మరియు పండ్లు తిని జీవించే బిడ్డకు పేరు పెట్టాడు, పిప్లాదుడు అని. మరియు అతనికి దీక్షను ఇచ్చాడు. నారదుని నిష్క్రమణ తర్వాత పిల్లవాడు పిప్లాదుడుగా నారదుడు చెప్పినట్లుగా కఠోర తపస్సు చేసి బ్రహ్మను ప్రసన్నం చేసుకున్నాడు. బ్రహ్మదేవుడు బాలపిప్లాదును వరం కోరుకోమని అడిగాడు. పిప్లాద తన కళ్ళతో ఏదైనా వస్తువును చూస్తే కాల్చే శక్తిని అడిగాడు. అలా అన్నింటినీ కాల్చివేయటం ప్రారంభించాడు. శనిదేవుని శరీరాన్ని కూడా మండించటం ప్రారంభించాడు. విశ్వంలో కలకలం రేగింది. సూర్యకుమారుడైన శనిని రక్షించడంలో అందరూ విఫలులయ్యారు. సూర్యుడు కూడా తన కళ్ళ ముందు కాలిపోతున్న కొడుకును చూసి బ్రహ్మదేవుడిని రక్షించమని వేడుకున్నాడు. చివరికి బ్రహ్మదేవుడు పిప్లాదుడి ముందు ప్రత్యక్షమై శనిదేవుడిని విడిచిపెట్టడం గురించి మాట్లాడాడు. కానీ పిప్లాదుడు అందుకు సిద్ధంగా లేడు. బ్రహ్మదేవుడు 1 కాకుండా 2 వరాలు ఇస్తానన్నాడు. అడగటానికి అప్పుడు పిప్లాదుడు సంతోషించి ఈ క్రింది 2 వరాలను అడిగాడు. మొదటిది, పుట్టినప్పటి నుండి 5 సంవత్సరాల వరకు ఏ పిల్లల జాతకంలో శని స్థానం ఉండకూడదు. తద్వారా మరెవ్వరూ నాలా అనాథ కాకూడదు. రెండవది, అనాథ అయిన నాకు రావి చెట్టు ఆశ్రయం ఇచ్చింది కావున సూర్యోదయానికి ముందు రావి చెట్టుకు నీరు సమర్పించే వ్యక్తికి శని మహాదశ బాధ ఉండకూడదు. దానికి బ్రహ్మదేవుడు తదాస్తు అని వరం ఇచ్చాడు. అప్పుడు పిప్లాదుడు తమ బ్రహ్మదండంతో ఆయన పాదాలపై పడి మండుతున్న శనిని విడిపించాడు. శనిదేవుని పాదాలు దెబ్బతినటం వల్ల అతడు మునుపుటిలా వేగంగా నడవలేకపోయాడు. అందుకే శనిశ్చరతియ శనైశ్చరః అంటే మెల్లగా నడిచేవాడు శనైశ్చరుడు అని. శని నల్లని శరీరం కలవాడు. మంటల్లో కాలిపోవటంతో అవయవాలు కాలిపోయాయి. శని యొక్క నల్లని విగ్రహాన్ని మరియు రావి చెట్టును పూజించటం యొక్క ఉద్దేశం ఇదే. తర్వాత పిప్లాదుడు ఉపనిషత్తును రచించాడు. ఇది ఇప్పటికీ విస్తారమైన జ్ఞాన భాండాగారంగా ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు కామెంట్ల ద్వారా మీ అమూల్యమైన అభిప్రాయాలను మాకు తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.